టిఫిన్ చేశారా, భోజనం చేశారా? ఏం లేదండి, టిఫిన్ లేదు, భోజనం పొద్దున 6:30కి వచ్చి కూర్చున్నారు. ఇంక టిఫిన్ భోజనాలు మాకు సర్దుకోవడానికే సరిపోయేది. ఏం లేదు. దొరికిందా మరి, ఇల్లు దొరికిందా ఇంకోటి? లేదు, ఏం ఇల్లు దొరకలేదండి. మా బ్రదరు వాళ్ళ వెంచర్లో కొంచెం సామాన్ పెట్టుకోవడానికి కొంచెం కుదిరింది, అక్కడ పెట్టేసుకుంటాం. ఇల్లు ఏం కుదరలేదు. ఎట్లా అనిపిస్తుంది మరి ఇట్లా హైదరాబాద్ వ్యవహరిస్తుంటే? ఎట్లా అనిపిస్తుంది, బాధగానే ఉంది చాలా. మాకు ముందు ఇంటిమేషన్ ఇచ్చింటే, ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే ఇంత ఉండేది కాదు, బాధపడే వాళ్ళం కూడా కాదు. పోతే పోయింది. ఎందుకంటే టెనెంట్స్మే కాబట్టి ఒక 1 వీక్ బిఫోర్ చెప్పినా కూడా వెళ్ళిపోయేవాళ్ళం చూసుకుని. ఇప్పటికిప్పుడు సడన్గా కూలగొడుతున్నామంటే ఇంకా ఏం చేయలేని పరిస్థితి. సామాన్లను పూర్తిగా తీసుకున్నారా? ఎందుకంటే ఎవరి సామాన్లు ఎవరు తీసుకుంటున్నారో కూడా అర్థమైతలేదు. ఇప్పుడే తెలియదండి. ఇప్పుడు వరకు జాతరను తీసుకెళ్తున్నాం, మరి చూడాలి. ఏ వచ్చాయో తెలియదు, ఏ పోయాయో కూడా తెలియదు, ఏ మిస్ అయ్యాయో, ఏ డ్యామేజ్ అయ్యాయో కూడా తెలియదు. ఇంకా ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి. దొరికిందా మరి, వేరే దగ్గర ఇల్లు దొరికిందా? సామాన్ పట్టుకుని ఎక్కడికి వెళ్తారు? లేదండి, మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు, బ్రదర్ వాళ్ళు ఇంటికి వెళ్తారు. మా తమ్ముడు ఇక్కడే ఉంటారు, వీళ్ళు ఇంటికి వెళ్తారు. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇట్లా? సరే ఆ కిరాయిల్లో అయినా కూడా ఎంతో కొంత బాధ అవుతుంటుంది, ఇంత సడన్ గా వెళ్ళిపోమంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బేకార్ స్కీమ్లో ఇది నెంబర్ 1 బేకార్ స్కీమ్ అండి. ఇంప్లిమెంటేషన్ వరస్ట్ అన్నమాట. హైకోర్టు ఆర్డర్, స్టే ఆర్డర్ ఉన్నా కూడా వీళ్ళు పట్టించుకోకుండా సెకండ్ సాటర్డే వచ్చేసి దాన్ని ప్రభుత్వం ఆ రూల్స్లో ఉన్న లొసుగులను పట్టుకొని ఈ సెకండ్ సాటర్డేలో హాలిడేస్ ఇట్లా డిమాలిషన్స్ అని ప్లాన్ చేస్తున్నారు. అంటే హైడ్రా చెప్తుంది ఏంటంటే ఇది ప్రభుత్వమే అనైతికంగా వ్యవహరిస్తే ఇంకా ప్రజల పరిస్థితి ఏంటి? కొంచెం మానవ దృక్పథం ఉండాలి కదా. హైడ్రా చెప్తుంది ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తుంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయ్యిండొచ్చండి, అది బిల్డర్కి ప్రభుత్వానికి తెలుసు. మేము టెనెంట్స్, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒక టెనెంట్గా మేము మానవ దృక్పథంతో చూడమంటున్నాం. 1 డే టైం అడిగాం, 1 డే టైం ఇచ్చి ఆపమన్నాం. మేము ఖాళీ చేయమని చెప్పలేదు, మాకు 1 డే టైం అండి, మేము ఖాళీ చేస్తామన్నారు. ఇంత కంగారుగా ఈరోజు కూల్చకపోతే ఏమాగిపోతుందండి? ఇది 10 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్, 10 సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు అంత అర్జెన్సీ ఏమొచ్చింది అన్నట్టు. ఆడకు నోటీస్ బోర్డు పెట్టేసింటే అయిపోతుంది కదండి. కమ్యూనికేషన్ ఈరోజు పలు రకాల కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి ఈరోజు జనాలతో కమ్యూనికేట్ చేయడానికి, మెసేజ్ పాస్ చేయడానికి. వీళ్ళకి అంత కంగారు రాత్రి వచ్చేసి పగలి మేము కూల్చేస్తాం అనడానికి అందులో అర్థం లేదు. చూస్తున్నారు కదా, సామాన్లన్నీ ఇది హైడ్రా వాళ్ళే అరేంజ్ చేసినట్టున్నారు వెహికల్స్. సో సామాన్లు దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళ వెహికల్స్ ఏదో మాట్లాడుకున్నారు కదా, ఆ వెహికల్స్ సంబంధించి దాంట్లో అన్లోడ్ చేసుకుంటున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, చాలా ఫ్రిడ్జ్ కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్, ఇట్లా చాలా కాస్ట్లీ ఐటమ్స్ కూడా అసలు సర్దుకునే టైం లేదు మాకు. 1 డే టైం అడిగాము, కనీసం 1 డే టైం కూడా ఇవ్వలేదు. చూస్తున్నాం కదా, ఇంకా 5th ఫ్లోర్ నుంచి ఇటు హైడ్రా సిబ్బందితో పాటు అక్కడ టెనెంట్స్ కూడా ఇంకా సామాన్లు దించుకుంటున్నారు. ఓ పక్కన టెనెంట్స్ అక్కడే ఉన్నారు, ప్లస్ అక్కడ 4th ఫ్లోర్లో డెమాన్స్ట్రేషన్ కూడా జరుగుతున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, అక్కడ డెమాన్స్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బాల్కనీకి సంబంధించి మొత్తం దాన్నైతే ఆ నిర్మాణాన్ని కూల్చేస్తున్న పరిస్థితి. సో చాలా దారుణంగా ఉంది. కనీసం ఏదైతే శని ఆదివారాలు చూసుకొని హైకోర్టుకు సంబంధించి కోర్టుకు సెలవు రోజులు చూసుకొని హైడ్రా కావాలని ఇదంతా చేస్తుంది. గవర్నమెంట్కు మానవతా దృక్పథం ఉండాలి. సరే టెనెంట్స్ అయినా కూడా మాకు కనీసం ఒక్కరోజైనా టైం ఇస్తే బాగుండు. మేము అసలు సామాన్లు సర్దుకునే టైం లేదు. ఈరోజు సాటర్డే, రేపు సండే, హడావిడిగా మేము ఇటు పిల్లలు ఎగ్జామ్స్ టైము అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా చూస్తున్నాం కదా, చాలా హృదయ విదారకరంగా ఉంది. సో టెనెంట్స్ కాబట్టి వీళ్ళకు పెద్దగా మాకు చెప్తున్నారు, మేము కనీసం మాకు ఒకరోజు టైం ఇచ్చినా మేము టెనెంట్స్ అని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ టైం కూడా ఇవ్వలేదు. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు. ఖచ్చితంగా ఏదైనా ఉంటే 1 వీక్ బిఫోర్ ఇంటిమేట్ చేసి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం ఒక రూల్స్ ప్రకారం వ్యవహరించాలని చెప్పేసి చెప్తుంది. హైడ్రా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్రమార్గం వదిలిపెట్టలేదు, ప్రభుత్వ స్థలాలను కాపాడే తీరుతామని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది. సో మనతో పాటు కొంతమంది స్థానికులు మాట్లాడతా అని చెప్పేసి వాళ్ళే వస్తున్నారు. సో చెప్పండి మేడం, ఏంటి మీరు ఇక్కడే ఉంటారా? చెప్పండి. कुछ तकलीफ नहीं है, लेकिन जो है ना अजीम सर थे ना, वो बहुत अच्छे इंसान थे, लेकिन जो है ना ये बहुत गलत हो रहा है. टाइम नहीं दिए हैं बात करने के लिए, खाली करने के लिए भी लोग को परेशान कर रखे हैं. ये सब गलत हो रहा है. रेवंत रेड्डी सर जो है ना वोट मांग के जो है ना पब्लिक से जीतते हैं, फिर पब्लिक को तकलीफ में डालते हैं. वो इलीगल कंस्ट्रक्शन बोला ना हाइड्रा वाले, तो पूरा जांच पूरा देखना है ना. और सैटरडे संडे करके आते हैं. सैटरडे जब किसी को कॉल भी करते हैं तो कोई नहीं बात कर सकता है. तो हम क्या ही करें कार्रवाई, हम कैसे करें? और एग्जाम्स चल रहे हैं. ये रेंट के लिए जो है ना अचानक जाने के लिए अब कौन किराए से देगा हम आपको? आप टेनेंट है ना? हाँ, रेंटर हूँ मैं. कितने है रेंट, कितने है? 16,000 है. एग्जाम्स चल रहे, रेवंत रेड्डी सर को नहीं मालूम? हाँ,
उनको नहीं मालूम, उन्होंने सब ले रहे स्कूल्स के, सब एवरीथिंग उन्होंने देख रहे। छोटे बच्चों के एग्जाम से बोल के उनको इतना सेंस नहीं है। हाँ, छोटे छोटे बच्चों को चिकन पॉक्स है, मेरे बच्चे को चिकन पॉक्स है, छोटी बच्ची को सामान लेके किधर घूमना, बच्ची बीमार है, खाने के लिए पूछ रही। समर में हाँ, इवन प्यूरीफायर से एक बॉटल फिल कर लेते बोले तो भी अलाउड नहीं करे। ऐसा है हाइड्रा वाले है। हाँ, इन लोगों को कुछ तकलीफ नाम की चीज नहीं है, नहीं है उनको। इन लोगों को कुछ तकलीफ नहीं हो रहा है। जब इन लोगों के ऊपर होगा कुछ, जब होगा कॉमन सेंस सबका जो है ना दुआ लगता है। छोटे बच्चों की बदवा ले रहे रेवंत रेवंत रेड्डी सर छोटे बच्चों की बदवा ले रहे। चिकन पॉक्स है बच्ची को, वो बच्ची रो रही, खाने के लिए कुछ नहीं है। इवन प्यूरीफायर से पानी भरने के लिए भी अलाउड नहीं करे उन्होंने। ప్రస్తుతం నేను అమీన్పూర్లో ఉన్న ఐలాపూర్ గ్రామంలో చూస్తున్నారు కదా, హైడ్రా చాలా పొద్దు నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఆపరేషన్ నిర్వహిస్తుంది. అటు రెవెన్యూతో పాటు ఇటు పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్తో వచ్చి ఇక్కడ ఏదైతే 208 సర్వే నెంబర్లో దాదాపు 1.5 ఎకర్లో ఈ అపార్ట్మెంట్లు అయితే నిర్మించారు. సో దానికి సంబంధించి ఈ అపార్ట్మెంట్లో అందరూ టెనెంట్స్ ఉన్నారని చెప్పేసి పొద్దునే హైడ్రా వచ్చేసి అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ డిస్టర్బ్ చేసి డోర్ టు డోర్ వెళ్ళి ఒక్కొక్కరిని ఖాళీ చేయాలంటూ కూడా సమాచారం ఇవ్వకుండా, కేవలం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పొద్దున్నే వచ్చి మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ బాధితులు అయితే ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ అయితే చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్ మొత్తం టెనెంట్స్ ఉన్నారు కాబట్టి ఇది గవర్నమెంట్ స్థలంలో ఆక్రమించి కట్టి ఉన్నారు కాబట్టి సో హైడ్రా కూల్చివేతకైతే చర్యలు చేపట్టింది. చూస్తున్నాం కదా, మొత్తం ఎక్కడికక్కడ హైడ్రా సిబ్బందితో పాటు ఇటు ఎవరైతే వాళ్ళు టెనెంట్స్ ఉన్నారో సామాన్లు తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఫ్లోర్లో ఇటు హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఆల్ ఆఫ్ సడన్ చెప్పడంతో కూడా చాలా వరకు ఇక్కడ చిన్న ట్రాలీల్లో వాళ్ళ సామాన్లు అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ పెట్టి బలవంతంగా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున ఇటు పోలీస్ ఫోర్స్తో పాటు హైడ్రా సిబ్బంది కూడా పొద్దునుంచి ఇక్కడే ఉన్నారు. సో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. పక్కనే చూసుకుంటే దీని పక్కనే ఇంకో కన్స్ట్రక్షన్ కూడా కనబడుతుంది కదా మనకు. దాంట్లో ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళు కొంతమందికి దాంట్లో ఫ్లాట్లను సేల్ చేశారు కాబట్టి అది ముట్టుకోకుండా కేవలం దీన్ని మాత్రమే ముట్టుకుంటున్నామని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముట్టుకోము. ఎందుకంటే దాంట్లో సామాన్యులు కూడా కొంతమంది ఫ్లాట్లు కొనుగోలు చేశారు కాబట్టి సో దాన్ని మేము ముట్టుకోవట్లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో దాన్ని ఆనుకొని ఇది ఏదైతే ఈ బ్లాక్ ఉందో ఈ బ్లాక్ మొత్తం దాదాపు 45 ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. 45 ఫ్లాట్స్ కూడా మొత్తం డిస్మాండిల్ చేయడానికి హైడ్రా పెద్ద ఎత్తున ఇక్కడ ఫోర్స్తోనైతే వచ్చింది. చాలా పొద్దు నుంచి ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది కదా.